నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. మీరు ఇంటర్ పూర్తి చేశారా? అయితే బీటెక్ అడ్మిషన్కి సంబంధించి అరోరా యూనివర్సిటీ ఉప్పల్ బ్రాంచ్లో స్కాలర్షిప్ టెస్ట్ జరగబోతోంది. దీనికి సంబంధించి డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు క్వాలిటీ థాట్ ఫౌండర్ అండ్ కెరీర్ గైడెన్స్ కోచ్ రమణ భూపతి గారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ అసలు అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ ఎక్కడ చేరాలి, ఎలా చూసుకోవాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ అరోరా యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, అండ్ క్వాలిటీ థాట్స్ టెక్నాలజీ పార్ట్నర్గా ఎందుకు అరోరా యూనివర్సిటీతో టైఅప్ అయింది సార్? రైట్. సో ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే మంచిగా ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో బీటెక్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. సో అడ్వాన్స్డ్ లెవెల్లో బీటెక్ నాలెడ్జ్ గెయిన్ చేయాలి. అలాగే తర్వాత ఒక మంచి ప్లేస్మెంట్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో హయ్యెస్ట్ ప్యాకేజ్తో ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్గా ఉంటుంది. అయితే ఆ ప్లేస్మెంట్ ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ చూస్తే 2024 బీటెక్ పాస్ అయిన స్టూడెంట్స్లో 85% స్టూడెంట్స్కి ఇంకా జాబ్ రాలేదు. మేము గత 15 సంవత్సరాలుగా అమీర్పేట్లో క్వాలిటీ థాట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. మేము ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా బీటెక్ చదివి జాబ్ రాని వాళ్ళే ఉంటారంతా. సో వీళ్ళు అసలు బీటెక్ చదివి జాబ్ ఎందుకు రావట్లేదు, వాళ్ళు మళ్ళీ అమీర్పేట వచ్చి హైదరాబాద్లో కోచింగ్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అని అనాలిసిస్ చేసినప్పుడు నేను ఇట్లా ఈ 15 ఇయర్స్ ఆ స్టూడెంట్స్ క్లాసెస్ చెప్పడం, వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అసలు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే టెక్నాలజీ సైడ్ అంటే అకాడమిక్స్ నేర్చుకుంటున్నారు కానీ అది టెక్నాలజికల్గా వాళ్ళు ఎలా అప్గ్రేడ్ అవ్వాలి, అలాగే మంచి ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, లేకపోతే చాలా బేసిక్ కోడింగ్ స్కిల్స్ కూడా ఉండట్లేదు వాళ్ళకు. సో ఇవన్నీ బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళకు ఒక 1-2 ఇయర్స్ కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళు బీటెక్ అయిన తర్వాత జాబ్ తెచ్చుకోవడం అనడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అసలు ఇలా కాకుండా అంటే ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇప్పుడున్న లేటెస్ట్ డీప్ టెక్నాలజీస్ అంటే సో బ్లాక్ చైన్, ఐఓటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి టెక్నాలజీస్ అని రావడం వలన చాలా స్కిల్స్ ఐటీలో అవుట్డేటెడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఈ 2 కారణాల వలన బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచే వాళ్ళు కానీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే, సో బీటెక్ జాయిన్ అయినప్పటి నుంచే యూనివర్సిటీలో అకాడమిక్స్తో పాటు అదే యూనివర్సిటీలో వాళ్ళు ఒక స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవటం, టెక్నాలజీ వైపు అప్గ్రేడ్ చేసుకోవటం, ఇంటర్న్షిప్స్ చేయటం, కొంత డీప్ టెక్ స్కిల్స్ మీద అప్గ్రేడ్ చేసుకోవడం అనేది ఉంటే వాళ్ళకి బీటెక్ థర్డ్ ఇయర్కి, బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి సో టెక్నాలజీ మీద అలాగే కమ్యూనికేషన్ మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని వాళ్ళకు ఒక మంచి కంపెనీలో ప్లేస్మెంట్ తెచ్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఒకప్పుడు సో తర్వాత నేర్చుకున్నా సరిపోయేది, బీటెక్ ఫైనల్ ఇయర్లో నేర్చుకున్నా సరిపోయేది. కానీ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కానీ, లేకపోతే ఐటీలో ఉన్న లే ఆఫ్స్ కానీ ఇవన్నీ దృష్ట్యా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం అనేది ప్రతి బీటెక్ స్టూడెంట్కి కూడా మ్యాండేటరీ అయిపోయింది. సో ఇదంతా మేము క్వాలిటీ థాట్లో గమనించినప్పుడు అరోరా యూనివర్సిటీతో టెక్నాలజీ పార్ట్నర్గా జాయిన్ అయ్యి సో అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో వాళ్లకు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ ఇలాంటి కొన్ని అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్ మాత్రమే కాకుండా డీప్ టెక్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఫ్యూచర్ వచ్చేదంతా కూడా ఏంటంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎక్కువ హైరింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం అంటే ఏఐ కోసం టాలెంట్ వార్ జరుగుతుంది, మెటా కంపెనీస్ ఇవన్నీ. ఇలాంటి స్కిల్స్ని ఒక ఏఐ మీద రీసెర్చ్ స్కిల్స్ లాంటి స్కిల్స్ని బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి నేర్పించాలనే ఉద్దేశంతో మేము అరోరా యూనివర్సిటీతో టెక్నాలజీ పార్ట్నర్గా యాడ్ ఆన్ అవ్వడం జరిగింది. సో యాడ్ ఆన్ అయ్యి మరి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవటానికి ఏం చేసామంటే రేపు ఆగస్టు 10న అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో ఒక స్కాలర్షిప్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి డీప్ టెక్ స్కిల్స్లో వర్క్ చేయాలి అంటే స్టూడెంట్స్ కూడా మెరిట్ ఉండాలి. కాబట్టి అసలు వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే సో నేను అకాడమిక్స్లోనే బీటెక్ ఫోకస్ చేసుకుంటాను, అలా కాకుండా కొంతమందికి ఏంటంటే నాకు బీటెక్ ఫస్ట్ నుంచే టెక్నాలజీ కావాలి, బీటెక్ ఫస్ట్ నుంచే స్కిల్స్ కావాలి, బీటెక్ ఫస్ట్ నుంచే ఇంటర్న్షిప్స్ కావాలి, బీటెక్ ఫస్ట్ నుంచే ప్రాజెక్ట్స్ కావాలి. ఇలా అనుకునే వాళ్ళ కోసం మనం రేపు ఆగస్టు 10న అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్లో స్కాలర్షిప్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ స్కాలర్షిప్ టెస్ట్కి రిజిస్టర్ అయిన వాళ్లకు ఎవరైతే టాప్ 5లో వస్తారో అరోరా యూనివర్సిటీ ఉప్పల్లో 4 ఇయర్స్ బీటెక్ చదవడానికి కావాల్సినటువంటి కంప్లీట్ స్కాలర్షిప్ని క్వాలిటీ థాట్ స్పాన్సర్ చేస్తుంది.
ఎందుకంటే వీళ్ళు ఏఐ టాలెంట్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి. అలాగే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక మంచి డిస్కౌంటెడ్ ప్రైస్ ఇచ్చి వాళ్ళు ఏఐ టాలెంట్ వైపు డీప్ టెక్ స్కిల్స్ వైపు తీసుకెళ్లాలనేది ఉద్దేశం అండి. అండ్ ఈ స్కాలర్షిప్ టెస్ట్కి అప్లై చేయడానికి అంటే ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్ అలా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చా? అండ్ ఏమైనా క్వాలిఫికేషన్ ఉందంటారు? సో దీనికి ఇంటర్మీడియట్ 2025లో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ బీటెక్లో ఒక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలి, స్టార్టింగ్ నుంచి టెక్నాలజీ నేర్చుకోవాలనే వాళ్ళ కోసం ఇది కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో అండ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ ఆగస్టు 10th రోజున అరోరా యూనివర్సిటీ ఉప్పల్ క్యాంపస్కి వస్తే ఫస్ట్ 10 o'clock నుంచి 11కి 10 to 11 కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళకి కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి కొంతమంది ఆల్రెడీ యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకున్నారు చాలామంది, ఇంకా కొంతమంది మనం తీసుకున్న యూనివర్సిటీ కరెక్టా కాదా, మనం తీసుకున్న బ్రాంచ్ కరెక్టా కాదా, లేకపోతే కౌన్సిలింగ్లో మనకు ఎలకేట్ అయిన బ్రాంచ్ కరెక్టా కాదా, ఇంకేదో మనకు వాళ్ళకి ఒక స్కిల్స్ అక్కడ ఎట్లా నేర్పిస్తారు, ఇలాంటి కెరీర్ కన్ఫ్యూజన్లో కొంతమంది అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా అడ్మిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. సో ఇది ఎవరైనా ఎలిజిబుల్ అండి. వచ్చి అక్కడ 10 to 11 మీరు ప్రాపర్గా కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 11:30కి ఈ అరోరా యూనివర్సిటీ ఉప్పల్ కోసం స్కాలర్షిప్ టెస్ట్ పెడుతున్నాం మనం. 11:30 to 12:30 స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. తర్వాత లంచ్ ఉంటుంది. 2 o'clockకి వీళ్ళకు అరోరా యూనివర్సిటీ ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే క్వాలిటీ థాట్ కండక్ట్ చేస్తున్నామో యాజ్ ఎ టెక్నాలజీ పార్ట్నర్గా 2కి రిజల్ట్స్ ఇస్తాం. ఇక్కడితో అయిపోలేదు. చాలామందికి సార్ మాకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్ అయితే ఎలా ఉంటుంది, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా సైన్స్ అయితే ఎలా ఉంటుంది, బీటెక్ కోర్ కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది, బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, బీటెక్ ఫుల్ స్టాక్ ఎలా ఉంటుంది, బీటెక్ జనరేటివ్ ఏఐ ఎలా ఉంటుంది, బీటెక్ ఏజెంటిక్ ఏఐ ఎలా ఉంటుంది, అసలు ఏ బ్రాంచ్ అయితే బెటర్ అనే కన్ఫ్యూజన్ చాలామందికి ఉంది. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, అన్ని బ్రాంచెస్ ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెసే ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళ కోసం అదే రోజు అంటే ఆగస్టు 10th 2 o'clock నుంచి 5 o'clock వరకు వాళ్ళకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఏ బ్రాంచ్ ఎలా ఉంటుంది, అసలు ఏఐలో ఎన్ని కొత్త మోడల్స్ వస్తున్నాయి, దీని మీద ఒక వర్క్షాప్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆగస్టు 10th ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ అడ్మిషన్ తీసుకున్నా లేదా తీసుకోవాలనుకుంటున్న పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి కెరీర్ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి కెరీర్ గైడెన్స్ ఉంది. అదే రోజు స్కాలర్షిప్ టెస్ట్ ఉంది. అదే రోజు వాళ్ళకి ఏఐ మీద వర్క్షాప్ ఉంది. దీని ద్వారా వాళ్ళు ఏమంటే సో కంప్లీట్గా అసలు ఒక బీటెక్ ఎలా వెళ్ళాలన్న దాని మీద పూర్తిగా వాళ్ళకి ఒక రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంటే ఇప్పుడు క్వాలిటీ థాట్స్ ద్వారా మీరు బీటెక్ అయిపోయిన వాళ్ళకి చాలా ఏళ్ళ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి అంటే ఇప్పుడు బీటెక్ స్టార్ట్ చేసిన వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు సార్? అంటే ఆల్రెడీ అయిపోయిన వాళ్ళని ట్రైన్ చేయడం వేరు, స్టార్ట్ చేసిన వాళ్ళని ట్రైన్ చేసే విధానం వేరేగా ఉంటుందంట. రైట్. సో బీటెక్ స్టార్ట్ అయిన వాళ్ళకి అంటే ఇప్పుడు బీటెక్ స్టార్టింగ్లో వాళ్ళకి మెయిన్ మిస్ అయ్యేది ఏంటంటే మంచి కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఉండవు. ఎందుకంటే ఎంతోమంది బీటెక్ సిఎస్సి చదివిన వాళ్ళని మేము గమనించినప్పుడు వాళ్ళలో చాలా ల్యాకింగ్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్, డేటా స్ట్రక్చర్స్, లాజికల్ థింకింగ్, కోడింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా మిస్ అవుతున్నాయి. కాబట్టి వీళ్లకు బీటెక్ ఫస్ట్ ఇయర్లోనే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ కానీ, డేటా స్ట్రక్చర్స్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ, కోడింగ్ బూట్ క్యాంప్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేయగలిగితే వీళ్ళకి ఒక ఫౌండేషన్, కంప్యూటర్ సైన్స్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. రెండవ గ్యాప్ మెయిన్గా మనం చూసింది ఏంటంటే చాలామందికి అసలు అడ్వాన్స్డ్ స్కిల్స్ మీద ఎక్స్పోజర్ కానీ, అడ్వాన్స్డ్ స్కిల్స్లో ఎలాంటి సర్టిఫికేషన్స్ చేయాలి, అసలు అడ్వాన్స్డ్ స్కిల్స్లో ఎలాంటి ఇంటర్న్షిప్ చేయాలో ఐడియా ఉండట్లేదు. సో బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వీళ్ళు పూర్తిగా ఒక అడ్వాన్స్డ్ స్కిల్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏఐ సైడ్ ఉంటే ఏఐ, సైబర్ సెక్యూరిటీ సైడ్ ఉంటే సైబర్ సెక్యూరిటీ, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్, లేకపోతే బ్లాక్ చైన్, ఇలా ఈ అడ్వాన్స్డ్ స్కిల్స్ మీద వాళ్ళకి కంప్లీట్గా ఒక ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇక్కడతో ఆపకుండా వీళ్ళకి గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి ఒక 5-6 వరల్డ్ స్టాండర్డ్ కంపెనీస్ నుంచి సర్టిఫికేషన్స్ కూడా చేపిస్తున్నాం మనం. సో మెయిన్ సార్ ఇవన్నీ జరుగుతున్నాయి అన్ని చోట్ల, కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఫైనల్గా ప్లేస్మెంట్ రావట్లేదు అంటే వీళ్ళకి సో కొన్ని హ్యాకథాన్స్ కానీ, కోడింగ్ అసెస్మెంట్స్ కానీ, కాంప్లెక్స్ ఏఐ ప్రాజెక్ట్స్ కానీ, అంటే థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్లో మల్టిపుల్ ఏఐ ప్రాజెక్ట్స్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు ఒక ఐటీ కంపెనీకి వెళితే ఒక 1 yearలో ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో అది థర్డ్ ఇయర్లోనే ఇవ్వాలనేది ఆలోచన అండి. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే
కంపెనీస్ ఎక్స్పెక్టేషన్ అనేది బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్ సో చాలా హై ఉంటుంది. ఒకప్పుడు ఏంటి బేసిక్ కోడింగ్ వచ్చి లాజికల్ థింకింగ్ ఉండి ఇంగ్లీష్ గ్రూప్ డిస్కషన్ ఉంటే జాబ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే సో అది చాలా ట్రెడిషనల్ సర్వీస్ బేస్డ్ కంపెనీ సరిపోతుంది. కానీ ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ ఐటీ కంపెనీస్లోకి వెళ్ళాలి, మ్యాంగ్ బేస్డ్ ఐటీ కంపెనీస్లోకి వెళ్ళాలి అనుకుంటే సో ఏఐ మీద వాళ్ళకి మంచి రీసెర్చ్ ఉండాలి, అలాగే డేటా స్ట్రక్చర్స్ మీద అనాలిసిస్ ఉండాలి, అడ్వాన్స్డ్ స్కిల్స్ మీద ఖచ్చితంగా వాళ్ళు వర్క్ చేసి ఉండాలి. అంటే ఎక్స్పీరియన్స్తో చెప్పేది వేరు స్టూడెంట్, ఎక్స్పోజర్తో చెప్పేది వేరు. ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. బీటెక్ చదువుతున్నప్పుడే వాళ్ళకు ఒక 1-2 years ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ప్రాజెక్ట్స్ చేయించబోతున్నామండి. అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ కానీ అంటే ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఉంటుందంటారు? సో ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక 1 year క్యాలెండర్ని 4 termsగా డివైడ్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ 3rd termలో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక ఐటీ కంపెనీలో వాళ్ళు ఇంటర్న్షిప్ చేయాలి. ఎప్పుడైతే ప్రతి ఇయర్లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారో అసలు అకాడమీలో అంటే యూనివర్సిటీలో ఏం చెప్పారు, స్కిల్స్ క్వాలిటీ థాట్ స్కిల్స్ ఏం నేర్చుకున్నారు అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అంటే 3 కంబైన్ అవుతున్నాయి. సో యూనివర్సిటీ నాలెడ్జ్, సో టెక్నాలజీ ఫ్రమ్ క్వాలిటీ థాట్, అలాగే ఇంటర్న్షిప్ ఫ్రమ్ ఎనీవన్ ఐటీ కంపెనీ. ఈ 3 కంబైన్ అవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏమిస్తుంది అంటే అంతిమంగా ప్లేస్మెంట్స్ అయినా లేకపోతే వాళ్ళు ఓన్ స్టార్టప్స్ పెట్టగలగాలి, లేకపోతే వాళ్ళు ఓన్గా ప్రాజెక్ట్స్ చేసి వాళ్ళు డెమో ఇవ్వగలిగేలాగా చేయటం అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ ఇందాకంటే డీప్ టెక్ అని మాట్లాడారు కదా సార్, దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు డీప్ టెక్ స్కిల్స్ అంటే ఏంటంటే ఏదైనా టెక్నాలజీ ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి దాని యొక్క ఇంపాక్ట్ని బలంగా ప్రపంచం మీద తీసుకెళ్ళగలిగితే వాటిని మనం డీప్ టెక్నాలజీ అంటారు. జనరల్గా యూరోప్ కొన్ని కంట్రీస్లో వీళ్ళకి ఏమంటే డీప్ టెక్నాలజీ స్కిల్సే నేర్పించి వాళ్ళు ఒక డీప్ టెక్ ప్రాజెక్ట్స్ చేసి డీప్ టెక్ మీద వాళ్ళకు ఒక పేటెంట్స్ తీసుకోవటం, డీప్ టెక్ మీద వాళ్ళు మంచి కంపెనీస్లో రీసెర్చ్కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ మన దగ్గర ఏంటంటే సో రెగ్యులర్గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ మోడల్లో ట్రైన్ చేసేసి వీళ్ళను సో ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఎంతో కొంత ప్యాకేజ్కి పంపించేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు మనం చెప్పే డీప్ టెక్ స్కిల్స్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఏమొస్తాయి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉంది. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా వరల్డ్లో చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మోర్ ఈజీగా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయబోతున్నారు. అలాగే జనరేటివ్ ఏఐలో కూడా మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అని చెప్పి, లేకపోతే ఇందులో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, అలాగే డేటా సైన్స్ మోడల్స్. ఇక మూడవది ఏంటంటే ఐఓటీ మీద, అలాగే బ్లాక్ చైన్ మీద. మెయిన్గా మనం కంప్యూటర్ సైన్స్లో చూసుకుంటే ఐఓటీ, బ్లాక్ చైన్, జనరేటివ్ ఏఐ, అలాగే మనకు క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలాంటి స్కిల్స్ మీద వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా రెడీ చేయాలనే ప్రయత్నంలో మనం చేస్తున్నాం. అండ్ అంటే ఈ డీప్ టెక్కి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ చేశారు సార్? రైట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు అంటే ఏఐ బాట్స్ కానీ ఏఐ ఏజెంట్సే చాలా వర్క్స్ని ఆటోమేట్ చేసేస్తాయి. దీనివల్ల ఏమవుతుంది, చాలా వరకు ఐటీ ప్రాజెక్ట్స్లో వర్క్ని మనం 3 లేయర్లుగా డివైడ్ చేసుకుంటే సో సింపుల్ వర్క్స్, మీడియం వర్క్స్ని ఆటోమేషన్ జరగటం కానీ ఏఐ ద్వారా కానీ చేస్తారు. సో ఏ వర్క్స్ ఎక్కువ ఉంటాయి, కాంప్లెక్స్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ కాంప్లెక్స్ వర్క్స్ మీద మాత్రమే తర్వాత హైరింగ్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసేటటువంటి కంపెనీస్ డెఫినెట్గా రెగ్యులర్ స్కిల్స్తో పాటు డీప్ టెక్ స్కిల్స్ ఉంటే హైరింగ్ అనేది ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే డీప్ టెక్ స్కిల్స్ మీద రెడీ చేయడం వల్ల స్టూడెంట్ని బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ ప్యాకేజ్ని ట్రై చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ అంటే ఈ మెథడ్లో ఓన్లీ ట్రెడిషనల్ లెక్చర్స్ అవి మాత్రమే ఉంటాయా, లేదా అవి కూడా ఉంటాయా, లేదంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందంటే? సో కంప్లీట్గా అండి. అంటే వీళ్ళకు ట్రెడిషనల్ కాన్సెప్ట్స్ ఎప్పుడైనా సరే ఏది నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అండి. కాన్సెప్ట్ టీచ్ చేస్తాం. అలాగే వీళ్ళకి ఒక హాఫ్ డే కాన్సెప్ట్స్ టీచ్ చేసి హాఫ్ డే ప్రాక్టికల్ ఓరియంటెడ్లో స్కిల్స్ అనేది నేర్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. అండ్ అంటే స్టూడెంట్స్కి కెరియర్కి సంబంధించి గైడెన్స్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి కూడా నేర్పిస్తామండి. యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీళ్ళకు సో కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్స్ అనేవి చేపిస్తున్నాం. ఎందుకంటే స్టూడెంట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వకపోతే తను ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా సరే, ఎంత టెక్నికల్ స్కిల్ నేర్చుకున్నా సరే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి స్టూడెంట్కి 100% టెక్నాలజీ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. దీనికోసం మన దగ్గర వెరీ స్టాండర్డ్ అండ్ ప్రూవ్డ్ అప్రోచ్ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ చేయించడం అనేది పెట్టుకున్నాం మనం. దీంతో పాటు అంటే
నాట్ ఓన్లీ ఈ కమ్యూనికేషన్ అండి, వీళ్ళని సో ఎక్కడెక్కడైతే ఇండియాలో మెయిన్ సిటీస్లో జరిగేటటువంటి ఐటీ కంపెనీ ఈవెంట్స్కి కూడా స్టూడెంట్స్ని పంపించడం ద్వారా వాళ్ళకు ఆ గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చేలాగా కూడా చేయాలనేది ఆలోచన. అండ్ అంటే కరికులంకి సంబంధించి ప్లానింగ్ అనేది, రీసెర్చ్ అనేది ఎలా చేస్తారు సార్? రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మనకు ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్తో పాటు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 15 years 20 years సో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్ ఇలాంటి IBM కానీ ఇలాంటి మంచి కంపెనీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎవ్రీ సాటర్డే సో మన ప్రోగ్రాంలో భాగం చేయడం ద్వారా, అంటే ఎవ్రీ సాటర్డే వాళ్ళు యూనివర్సిటీకి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసి వాళ్ళు అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, సో ఇండస్ట్రీని ఎవ్రీ సాటర్డే సో వాళ్ళకు ఒక మెంటార్షిప్ ఇవ్వడం ద్వారా, కెరీర్ మెంటార్షిప్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది అది ఒకటి కరికులంకి యాడ్ ఆన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా స్టూడెంట్స్ వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది. అండ్ అంటే వాళ్ళ బీటెక్కి సంబంధించి లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్సెస్ అనేవి వాళ్ళకి ఎలా ఉంటాయి అంటారు సార్? సో బీటెక్ సంబంధించినటువంటి లాంగ్ టర్మ్లో అంటే వీళ్ళు ఓవరాల్గా ఏమవుతుందంటే దే విల్ బి రెడీ ఫర్, ఎప్పుడైతే ఈ మోడల్లో నేను ఇప్పటి వరకు మీకు చెప్పినటువంటి ఏదైతే మేము ఒక మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేసామో, అంటే కోర్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ కానివ్వండి, తర్వాత ఇంటర్న్షిప్స్, తర్వాత ఫారిన్ లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్, ఇట్లా ఒక మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్ ఏదైతే మనం బిల్డ్ చేసామో ఈ మల్టీ లేయర్ ఫ్రేమ్వర్క్లో అడ్వాన్స్డ్ డీప్ టెక్ స్కిల్స్ మీద నేర్చుకుంటారు. కాబట్టి వీళ్లకు 4th yearకి వచ్చేటప్పటికి డెఫినెట్గా దే విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు, అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఐటీలో ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ చేసిన రిసోర్స్ లాగా మార్చడం అనేది మెయిన్ ఉద్దేశం. అండ్ అంటే మీకు సంబంధించి ఇదంతా చేయడానికి, దీంట్లో ఈ టెక్నాలజీ అంతా ఇన్కల్కేట్ చేయడానికి మీకు ఏ ఎక్స్పీరియన్స్ వర్క్ చేసిందంటారు? రైట్. నేను ఐటీలో 17 years వర్క్ చేశానండి. నేను మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. సో సత్యం, ఎసెంచర్ ఇలాంటి ఐటీ కంపెనీస్లో వర్క్ చేశాను. నేను వర్క్ చేసిన తర్వాత ఈ సో ఐటీ ఎక్స్పీరియన్స్తో పాటు క్వాలిటీ థాట్లో 15 years నుంచి సో ఇదే మనం ట్రైనింగ్ ఫీల్డ్లో ఉండటం వలన స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ఛాలెంజెస్ ఏంటి, మా స్టూడెంట్స్ ఇప్పుడు నియర్లీ కొన్ని thousands ఆఫ్ స్టూడెంట్స్ మంచి ప్యాకేజెస్కి చాలా అంటే డిఫరెంట్ కంపెనీస్లో ప్లేస్ అయినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం, అంటే ఐటీలో ఒక కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేసి వచ్చాను. కాబట్టి ఆ నాలెడ్జ్ సో మేము కానీ మాతో పాటు ఉన్న టీం సో క్వాలిటీ థాట్లో మేము ఎవ్రీ ఇయర్ ఒక 20,000 మెంబర్స్కి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్తో వీళ్ళు అంటే అట్లా బీటెక్లో సరిగా నేర్చుకోకుండా వచ్చిన స్టూడెంట్స్ని మేము హ్యాండిల్ చేసాం 15 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆ మిస్టేక్స్ జరగకుండా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే వీళ్ళని ఎఫిషియెంట్గా డీల్ చేద్దామనే ఉద్దేశంతోనే మేము ఇట్లా అరోరా యూనివర్సిటీతో టైఅప్ అయ్యి ఉప్పల్ క్యాంపస్లో ఈ ప్రోగ్రామ్ మొత్తం కండక్ట్ చేస్తున్నాం. అండ్ అంటే క్వాలిటీ థాట్స్ అనేది స్టార్ట్ చేయడానికి వెనక బ్యాక్గ్రౌండ్లో ఏం నడిచింది సార్? నేను క్వాలిటీ థాట్స్ స్టార్ట్ చేయడానికంటే ముందు నాకు ఇండస్ట్రీలో మేము ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉండి ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అసలు బేసిక్ లెవెల్లో అసలు ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి బేసిక్ స్కిల్స్ ఏంటి, అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా రన్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్లో వాళ్ళకి టెక్నాలజీ ఎక్కడ అప్లై చేయాలి, ఈ ప్రాజెక్ట్లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అన్న ఒక బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండేది కాదు. అప్పుడు నాకు అనిపించింది చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు, నేర్చుకుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. సో ఇలా కాకుండా అసలు ఆ ఇండస్ట్రీలో మేము చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తే వీళ్ళు స్ట్రగుల్ అవ్వకూడదు, అంటే సో వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత త్వరగా జాబ్ తెచ్చుకోవడం పాసిబుల్ అవుతుందన్న ఉద్దేశంతో క్వాలిటీ థాట్ అనేది స్టార్ట్ చేసాం. అండ్ అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. సో స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికి ఎలా మీరు వాళ్ళని ట్రైన్ చేస్తారు? సో ఎప్పుడు కూడా కరికులం ఇంపార్టెంట్ అండి. మనం ఏ కరికులం టీచ్ చేస్తున్నాం. సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఓల్డ్ వర్షన్ ఆఫ్ కరికులంలోనే చెప్తూ ఉంటారు. అలా కాకుండా సో ఎప్పటికప్పుడు కరికులంలో కొత్త టాపిక్స్ యాడ్ చేయడం ద్వారా వాళ్ళకి ఆ కొత్త టాపిక్స్, అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి టాపిక్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటాయి, ఆ న్యూ టాపిక్స్ యాడ్ చేయటం, అలాగే టెక్నాలజీ మాత్రమే టీచ్ చేయకుండా డొమైన్ ఎక్స్పీరియన్స్ని టీచ్ చేయటం, ప్రాజెక్ట్ నాలెడ్జ్ని యాడ్ చేయడం వాళ్ళకు. అలాగే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫెయిల్ అయినప్పుడు డిమోటివేట్ అయిపోతూ ఉంటారు, అంటే నాకు జాబ్ రాదేమో ఇలా డిమోటివేట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి సో వాళ్ళు అంటే కొంతమందికి 3 monthsలో జాబ్ వస్తుంది, కొంతమంది 6 monthsలో వస్తుంది, కొంతమంది 1 yearలో వస్తుంది. అలా కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు ఎక్కడ డల్ అవుతున్నారు, ఆ ప్లేస్మెంట్ ప్రాసెస్లో ఒక ప్లేస్మెంట్ రెడీనెస్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం వాళ్ళకి.
అండ్ ఇది ఓన్లీ అంటే సిఎస్సి తీసుకున్న వాళ్ళని మాత్రమే ట్రైన్ చేస్తారా, లేదా మిగతా బ్రాంచెస్ వాళ్ళకి కూడా ఎక్కడైనా హెల్ప్ అవుతుందంటే? సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు మనం అరోరా యూనివర్సిటీలో స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ వచ్చేటప్పటికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏజెంటిక్ ఏఐ. ఇప్పుడు ఏజెంటిక్ ఏఐ అనేది సో చాలా అంటే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అలాగే సో బీటెక్లో మనం మల్టిపుల్ వెరైటీస్, సో మెజారిటీ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ మీద ఫోకస్ చేసామండి ఇయర్. సో ఈ కంప్యూటర్ సైన్స్లోనే ఎక్కడా లేని విధంగా ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ డేటా ఇంజనీరింగ్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏజెంటిక్ ఏఐ, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐఎంఎల్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ, ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ అంటే ఇప్పుడు బీటెక్ చేసే వాళ్ళకి టీచ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ఫ్యాకల్టీ వస్తారు అండ్ దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్ వాళ్ళకి? సో ఇప్పుడు మనం అనుకుంటున్న ఫ్యాకల్టీ ఏంటంటే రెండు ఉండాలి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎప్పుడైతే ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్సు, టీచింగ్ ఎక్స్పీరియన్సు ఈ రెండు మిక్స్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్టూడెంట్కి రియల్గా ప్రాజెక్ట్ లెవెల్ నాలెడ్జ్ వస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఫ్యాకల్టీ హైర్ చేయడం జరిగింది. అండ్ ఓవర్సీస్కి సంబంధించి అంటే ఇండస్ట్రీస్లో ఎలాంటి కంపెనీస్తో మీరు టైఅప్ అవ్వడం జరిగింది అండ్ స్టూడెంట్స్కి ఓవర్సీస్ నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? సో రెండండి. ఇప్పుడు మనం చూస్తుంటే ఏఐలో కానీ నేను చెప్పిన డీప్ టెక్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్లో సో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, బ్లాక్ చైన్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా ఏవైతే డీప్ టెక్ కంపెనీస్ వరల్డ్ వైడ్ ఉన్నాయో మేము ఏం చేస్తున్నామంటే మాకున్న ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు వేరే వరల్డ్లో ఉన్న డిఫరెంట్ స్టార్టప్స్ కానీ లేకపోతే కొత్తగా ఎవాల్వ్ అవుతున్న టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్తో టైఅప్ అవడం ద్వారా అక్కడి నుంచి ఆన్లైన్ మోడ్లో కానీ వాళ్ళకి అవకాశం ఉంటే ఆఫ్లైన్ మోడ్లో కానీ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ థింగ్. అలాగే సో వరల్డ్లో ఉన్న కొన్ని ఆల్రెడీ ఒక 20 to 30 యూనివర్సిటీస్తో అరోరా యూనివర్సిటీ ఎంఓయూ చేసుకోవడం ద్వారా ఈ స్టూడెంట్కి అక్కడ నాలెడ్జ్ షేరింగ్ ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. అండ్ అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి? రైట్. సో నేను చెప్పినట్టుగా 2 types ఆఫ్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఒకటి టెక్నాలజీ సర్టిఫికేషన్స్, రెండవది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ సర్టిఫికేషన్స్. సో టెక్నాలజీ సర్టిఫికేషన్స్ వచ్చేటప్పటికి వీళ్ళు సో అమెజాన్ సర్టిఫికేషన్ కానీ, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, గూగుల్ సర్టిఫికేషన్, ఇలా సో ఒక 8 సో టెక్నాలజీ సర్టిఫికేషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నాం 4 years టైం స్పాన్లో. ఇకపోతే మనకు కమ్యూనికేషన్ సర్టిఫికేషన్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి ఫారిన్ లాంగ్వేజెస్ దట్టు మెయిన్లీ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ సర్టిఫికేషన్ అనేది అందరికీ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి? రైట్. సో యాక్చువల్గా ఇప్పుడు ఇదేనండి జరుగుతుంది. ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద ఓషన్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టూల్స్ నేర్చుకున్న వాళ్ళకి ఒకలాంటి జాబులు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంత ఫ్రేమ్వర్క్స్ లాంటివి టూల్స్ నేర్చుకుంటే ఒకలానే ఉంటాయి జాబ్స్. అలా కాకుండా ఏఐలో ఎందుకంటే ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ కంప్యూటింగ్ వేరు, ఏఐ కంప్యూటింగ్ వేరు. ఏఐ కంప్యూటింగ్ అనేది చాలా హ్యూజ్ డేటా సెట్స్కి సంబంధించింది. అంటే ఒక ఎనార్మస్ డేటా సెట్స్ని తీసుకొచ్చి ప్యారలల్ ప్రాసెసింగ్ ద్వారా ఆ డేటా నుంచి ఒక సో కంక్లూజన్స్ అనేవి తీసుకోవడం అనేది ఇక్కడ ఏఐ యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఏఐ డీల్స్ విత్ హ్యూజ్ కంప్యూటింగ్ పవర్, ఏఐ డీల్స్ విత్ హ్యూజ్ ప్యారలల్ ప్రాసెసింగ్ అండ్ ఏఐకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సో ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఒక మంచి ఏఐ ల్యాబ్ని సెటప్ చేయడం ద్వారా ఆ ఏఐ ల్యాబ్ యాక్సెస్ అనేది స్టూడెంట్స్కి ఇవ్వడం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు రీసెర్చ్ చేసుకునే అవకాశం కల్పించాలనేది మా ప్రధాన ఉద్దేశం. అండ్ మెయిన్గా బీటెక్ ప్రోగ్రాంలో ఉండే కోర్ సబ్జెక్ట్స్ ఏంటి సార్? సో ఇప్పుడు బీటెక్లో నేను చెప్పినట్లుగా అండి, ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో మల్టిపుల్ బ్రాంచెస్ తీసుకున్నాం మనం. ఏజెంటిక్ ఏఐ బ్రాంచ్ ఉంది విత్ సిఎస్సి. సో అట్లాగే అంటే బీటెక్ సిఎస్సి కోర్ సిఎస్సి ఉంది, ఏజెంటిక్ ఏఐ ఉంది, ఏఐఎంఎల్ ఉంది, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉంది, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ ఉంది, జనరేటివ్ ఏఐ ఉంది. సో ఇన్ని సబ్జెక్ట్స్ అనేవి బీటెక్ సిఎస్సిలో మనం ఆఫర్ చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.